హాయ్ హలో, నేను మునీర్. వెల్కమ్ టు స్టూడియో వంటిల్. ప్రతిరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్ చేస్తున్న స్టూడియో వంటిల్ ఈ రోజు కూడా కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుందండి. అదేంటంటే నవాబీ స్టైల్ చికెన్ కర్రీ. నేను ఈరోజు నవాబీ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూద్దాం. అండ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. పచ్చిమిర్చి, గార్లిక్ చాప్, ఆనియన్ స్లైసెస్, జింజర్ చాప్, లెమన్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, సాల్ట్. నవాబీ స్టైల్ చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు మనం చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన పదార్థాలు యాలుకలు, సాజీరా అండ్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ లాస్ట్లో ఎండుమిర్చి. ఇవన్నీ మనం లైట్గా వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న కొంచెం తేమ అనేది పోతుంది అండ్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ మనం మనకి టేస్ట్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ ఫ్రీజర్లో తీసుకున్నాం అండ్ స్టవ్ కూడా ఆపేసుకున్నాం. ఓకే, అయిపోయింది అండ్ రెడీగా ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ఇలా తీసుకున్న వాటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి వీటిని. ఓకే, అండ్ మిక్సీ జార్ మటుకి చెప్తున్నాను కదా, చాలా చాలా డ్రైగా ఉండాలి, లేకపోతే దాంట్లో మనం తీసుకున్నాం కదా దాంట్లో ఫ్లేవర్ అనేది రాదు. ఓకే, ఓకే ఇప్పుడు మనం చేసుకున్నాం అండ్ ఇది చూసారు కదా. అండ్ ఇది మరీ పౌడర్లా చేయలేదు, కొంచెం లైట్గా ఈ పౌడర్ని అండ్ దీన్ని అంటే మనం మైగ్రేట్ చేసుకుంటాం కదా, ఈ మసాలా టైప్ దాన్ని మనం దీంట్లో చికెన్లో వేస్తాం. బాగా ప్రతి ముక్కకి పెరుగు మళ్ళీ వేసింది ఇంట్లో. అది బాగా ఆ మసాలా అనేది బాగా కలవాలి కాబట్టి కొంచెం పెరుగు వేస్తున్నాడు. ఇది మనకు రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం ప్రతి పీస్కి పెట్టింది. సో మనం ఇది అలా నుంచి ఒక 2 hours అన్న వెయిట్ చేయాలి. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో చికెన్ 2 hours అయిపోయింది కదా, అది మ్యారినేట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఈ లోపల మనం చేయాల్సిన ప్రాసెస్ అనేది మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ తీసుకోవాలి అండ్ దీంట్లో వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. ఒక 3-4 teaspoons ఆఫ్ ఆయిల్ తీసుకుంటాం. ఆయిల్ తీసుకున్నాం, ఆయిల్ హీట్ ఎక్కే వరకు కూడా మనం వెయిట్ చేయాలి.
దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయట్లేదు, ఆల్రెడీ దాంట్లో మిక్సీ ఉంది కదా, సో దీంట్లో అవసరం లేదు. సో ఆనియన్స్ తీసుకున్నాం కదా. అండ్ మనం చికెన్ గురించి చెప్పాలంటే ఒక 2 hours అయింది కదా, 2 hours మనం దాంట్లో ఉంచడం వల్ల ఏంటంటే దాంట్లో క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది అండ్ మసాలా అనేది ఫుల్గా దానికి పట్టి అండ్ పెరుగు కూడా వేసాం కదా, ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకనే ఆ 2 hours అనేది ఖచ్చితంగా ఉంచండి, ఎందుకంటే ఉంచితేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే, అది ఫుల్గా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ ఎక్కుతుంది. ఓకే, ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. సో మనం 1 cup ఆఫ్ ఆనియన్స్ని నేను దీంట్లో వేసాను. ఒక గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా నవాబీ చికెన్ అంటే ఏంటంటే మనం మసాలా అది ఉంటుంది కదా, మసాలాని దీంట్లో యాడ్ చేయకుండా మనకు ఫస్ట్ చికెన్కి దానికి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ దానికి యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో కర్రీలో వేస్తాం కాబట్టి అది టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అది వాళ్ళ స్టైల్లో చేస్తున్నాం అందుకని మనం. అండ్ ఆనియన్స్ అనేవి లైట్గా అవుతున్నాయి. ఈ లోపల మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ ఉడుకుతున్నాయి కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, సో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట, ఎందుకంటే ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇది ఒక ట్రిక్ అని చెప్పాలి అలా. సో లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఫ్లేమ్ కూడా సరిపడినంత పెట్టండి, లేకపోతే కొంచెం డీప్ ఫ్రై అయిపోతాయి. లైట్గా మనం ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అయింది. ఒక 50% అనేది మనకు ఆల్రెడీ అయిపోయింది. సో ఒక 70%, 75% ఆ రేంజ్లోకి వచ్చిన తర్వాత మనం ఆపేసి అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అవుతుంది. ఇంకా స్లోగానే చేయండి, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టడం వల్ల అది ఏమవుతుందంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు కంగారు ఏం లేదు కాబట్టి కొంచెం స్లోగా చేసుకుందాం. ఓకే, అండ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మన ఆనియన్స్ పచ్చిగా ఉంటే అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కదా, సో అందుకని అలా చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏదైనా వంటలు చేసుకున్న ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక 10 or 20% వరకు మనం దీంట్లో ఇలాగ ఓపెన్గా ఇలాగ అవి వరకు చూపించాలి. అంటే కింద మాడకుండా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి ఫ్రై చేస్తున్నాం కదా, ఈ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక 10%, 20% అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10% అయిందండి ఇచ్చింది. సో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ అనేది ఎవరి ఇష్టం తగ్గట్టు వేసుకోవచ్చు, కాకపోతే ఈ ప్లేస్లో వేయడం అంటే ఏంటంటే అంటే ఈ స్టేజ్లో వేయడం వల్ల కొంచెం మొక్కకు కూడా కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే, లైట్గా వేసాను నేను. అవుతుంది డీప్గా ఫ్రై. ఓకే, సాల్ట్ అనేది ఎలాగో నేను కొంచెం తక్కువ తింటానని తక్కువ వేసాను, కానీ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టేజ్లో మాత్రం సాల్ట్ కొంచెం ఎక్కువ వేయండి, ఎందుకంటే మొక్కకి ఆ సాల్ట్ అనేది పట్టాలి కదా. సో టేస్ట్ అనేది తక్కువ అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ వేసుకోవాలి తప్పనిసరిగా. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10% అనేది మనకు అయింది. కొంచెం హాఫ్ మన మొక్క వరకు అయ్యేలాగా మనం చూసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం ఇంకా మిక్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని. ఓకే, ఆల్మోస్ట్ చాలా వరకు అవుతుంది, కుక్ అవుతుంది. చూసారుగా, హాఫ్ ఆఫ్ ది మొక్క అనేది మనకి కింద అంటే
కారం అనేది వేస్తాం కదా, నెక్స్ట్ కారం అనేది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్గా వేయాల్సింది ఏంటంటే పెరుగు చూసారు కదా, పెరుగు మనం తీసుకున్నాం, ఒక బౌల్తో తీసుకున్నాం. ఇది మనకి గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనం వేసిన తర్వాత అండ్ ఆయిల్తో ఇది సపరేట్ అవుతుంది. సో అదే మనకి టేస్ట్ వస్తుంది. సో కారం మిక్స్ అయింది కదా, కారం అండ్ ఉప్పు కూడా మిక్స్ అయింది. సో ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. సో పెరుగు వేసుకున్నాం, పెరుగుని దీంట్లో మిక్స్ చేస్తున్నాం. ఒక 50% చికెన్ అనేది కుక్ అయిన తర్వాత మనం పెరుగు వేస్తాం. అండ్ బాగా మిక్స్ చేయాలి పెరుగు దీంట్లో, అదే మనకి గ్రేవీ టైప్లో వస్తుంది అన్నమాట మొత్తం. ఫ్లేమ్ ఎలా అయినా చూసుకోండి, కొంచెం తక్కువ పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు అయ్యి అండ్ చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. ట్రై చేస్తారు ఖచ్చితంగా. హాట్గా సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేశానని చెప్పడం కాదు, రెగదీసింది. ఓకే.